హాయ్ అండి. వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి ఎప్పుడైనా మీరు లేస్ తిన్నారు. బనానా ఆ లేస్‌లో కూడా చాలా టైప్స్ ఉంటాయండి. అంటే చిప్స్. అదేంటి బంగాళదుంప చిప్స్, అరటికాయ చిప్స్, లేకపోతే కాకరకాయ, క్యారెట్ ఇలా చాలా టైప్స్ తిన్నారు. ఇవాళ నేను చూపించే చిప్స్ తిన్నారు. కానీ ఈ టైప్ ఆఫ్ చిప్స్ ఎప్పుడూ తినుండరు. అంటే నేను చేసే స్టైల్‌లో చిప్స్. చిప్స్ తినుంటారు. కానీ నేను చేసిన స్టైల్‌లో. నేను చేసే కొంచెం ఇన్నోవేటివ్‌గా ఆలోచించి చేశానని నేను అనుకుంటున్నానండి. వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజేష్ వరల్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి పీలర్‌తో పొటాటో చిప్స్. ఏంటి పీలర్‌తో పీల్ తీసుకుంటాం, పైన చెక్కు లేకపోతే వేస్టేజ్ ఎంత తీసేస్తాము. పీలర్‌తో పొటాటో చిప్స్ ఏంటా అనుకుంటున్నారా? అదే కదా నేను చెప్పింది. కొంచెం ఇన్నోవేటివ్‌గా కొంచెం డిఫరెంట్‌గా చేసుకుందాం రండి అని అన్నాను కదా! ఫస్ట్ అయితే నేను 2 బంగాళదుంపలు తీసుకున్నానండి. దీనికి బాగా క్లీన్ చేసుకొని నీట్‌గా 2, 3 సార్లు క్లీన్ చేసుకొని పైన పీల్ తీసేసుకున్నాను. ఇప్పుడైతే పీల్ తీసుకున్న బంగాళదుంపని నీట్‌గా క్యూబ్ షేప్ వచ్చేటట్టు తీసుకోండి. ఈ క్యూబ్ షేప్ వచ్చి తీసుకున్నాం కదా! పక్కన బంగాళదుంపలు పడేయకండోయ్. ఎవరైనా డబ్బులు పెట్టే కొంటారు. డబ్బులు ఊరికే రావు, డబ్బులు ఊరికే రావని ఒకాయన టీవీలో చెప్తాడు చూడండి. మనకు కూడా ఊరికే రావండి. అవి కొంచెం సాల్ట్ వాటర్ అలా వేసుకొని ఒక బాక్స్‌లో పెట్టుకొని కర్రీలో యూజ్ చేసుకోవచ్చనమాట. అంటే వెంటనే ఒక గంట, 2 గంటలకి చేసేసుకుంటే అలా పెట్టుకొని వేస్ట్ చేసుకోకుండా వేసుకోండి. ఇప్పుడైతే చూడండి మనం స్లైసర్‌తో చిప్స్ చేసుకున్నాం. చాకుతో చూసుకున్నాం. ఇలా పీలర్‌తో తీసుకున్నామా అండి చిప్స్ ఎప్పుడైనా? వీటిని చాలా జాగ్రత్తగా తీసుకోండి. పైన అంటే చాలా స్లైట్‌గా వచ్చేస్తదండి నీట్‌గా. నేను దీంట్లో ఒకటి గమనించింది ఏంది అంటే, దీన్ని బలవంతంగా అంటే రాలేదండి. ఊరికే మనం చిక్కు ఎలా తీస్తామో అలా కొంచెం మరీ కష్టపడకుండా ఊరికే అలా అంటే వచ్చేస్తది. కానీ పైన దాన్ని పట్టుకుంటే నాది పోయింది చూడండి. అలా చాలా జాగ్రత్తగా ఇది నేను థర్డ్ టైమో, ఫోర్త్ టైమో చేశానండి. అబద్ధం ఎందుకు. ఈ 4 టైమ్స్‌లో నాకు చాలా నచ్చాయి. చాలా పల్చగా చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి. అందుకే నేను మా సబ్స్క్రైబర్స్‌కి, మా ఫ్రెండ్స్‌కి అందరికీ చూపిద్దామని ఈ వీడియో తీశాననమాట. ఇలా చూపించిన విధంగా ప్రతి బంగాళదుంపకి అదేదో నాకు ఈ లేస్ చేసుకున్నాక నాకేదో అని సామెత గుర్తొచ్చిందండి. దీనికి కనెక్ట్ అయితే వాడుకోండి, లేకపోతే కామెంట్ చేయండి. తంతే బూర్ల పుట్టలో పడ్డట్టు అని ఒక సామెత విన్నాను. అలానే ఒక్క బంగాళదుంపతో ఇన్ని చిప్సా అని నాకు అనిపించిందండి. కొంచెం వెరైటీగా, ఇన్నోవేటివ్‌గా అని నా ఐడియా అని నాకు అనిపించిందండి. మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి మరిన్ని మంచి వీడియోస్ కోసం నాకు కూడా ఎంకరేజింగ్‌గా ఉంటది. అంతే అండి. చూడండి ప్రతీది చాలా చక్కగా వచ్చింది. కాకపోతే ఒక 10 నిమిషాలు టైం పట్టిద్దిలెండి. టైం పట్టకుండా ఏది రాదు. కాకపోతే టైం పట్టిందని నేనే చెప్తున్నాను కదా! బంగాళదుంపని ఆ రకంగా క్యూబ్‌లాగా చేసేసుకుంటే మనం తీసుకునే పీలర్‌తో ఇలా క్యూబ్స్‌లాగా నీట్‌గా వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత బాగొచ్చాయో. ఇప్పుడు మనం ఇలా పీల్ చేసుకున్న చిప్స్ అన్నీ ఫస్ట్ అయితే ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఆ వాటర్ అవన్నీ కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మరగనివ్వాలి. బాగా అంటే ఎంత మరగనివ్వాలి అనంటే ఒక 50% కూడా కాదండి. ఒక 2 పొంగులు అలా రానిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువైనా అస్సలు బాగోదు. చిప్స్ అనేవి అంత ఇదిగా రావన్నమాట. చూసారు కదా ఎంత సాల్ట్ వేసానో, కొంచెం సాల్ట్ వేసి అలా. చిన్నగా మొత్తం వేసుకొని ఒక 2 పొంగులు రానిస్తూ ఆ పొంగులు వచ్చేదాకా కలుపుతూ ఉంటే సరిపోతుంది.
ఇప్పుడు 2 పొంగులు వచ్చేంత వరకు మనం స్పూన్తో ఒక్క నిమిషం అలా కలుపుతూ ఉందాం. ఎందుకంటే కలపకపోతే వెంటనే కలుపుతూ ఉంటే అన్నిటికీ పడుతుందని నా ఉద్దేశంతో ఒక్కసారి అలా తిప్పుతూ ఉంటానన్నమాట. చూడండి. ఇప్పుడు తీసేద్దామండి. స్ట్రెయిన్ చేసుకొని ఒక దాంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు సరిపోతుంది. మనకి ఉడికిందా అని మనకి ఎట్లా అర్థమవుతుంది అని అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. దాన్ని తీసుకొని ఇదిగోండి అలా తుంచగానే తునిగిపోయేంత అంతైతే సరిపోతుందండి. ఇంకెక్కువైతే అస్సలు బాగోదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక పొడి క్లాత్ తీసుకోండి. ఆ పొడి క్లాత్ మీద ఒక్కొక్కటిగా ఒక్కొక్క చిప్ విడిగా ఇలా ఒక్కొక్కటి మన పీలర్తో పీల్ చేసుకున్న ఒక్కొక్కటి చిప్స్ విడివిడిగా ఒక్కొక్కటి అలా పెట్టుకొని పైన మరొక క్లాత్తో అద్దుకుంటూ ఇది ఎంతవరకు అద్దుకోవాలి అని అంటే మన చిప్స్కి అనేది అసలు తేమంటూ ఏమీ లేకుండా అద్దుకోవాలండి. తేమ లేకుండా అంటే నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. అసలు మన చేతులకి తేమ అంటకూడదు, వాటికి తేమ ఉండకూడదు. అంత బాగా మనము వాటిని వాటర్తో తీసేసుకోవాలన్నమాట. చూడండి అలా. ఇప్పుడైతే అన్నీ అలా చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ నేను బాండీ పెట్టుకొని సిమ్లో పెట్టుకున్నానండి. ఇవి బాగా హీట్ అయినప్పుడు వేయకూడదండి. మీడియం హీట్లోనే వేసుకోవాలన్నమాట. నాకైతే పతలగా ఉన్నాయి కదా ఈ లేస్ చిప్స్ అనేవి కరెక్ట్గా ఒక 10 నిమిషాల్లో అయిపోయిందండి. బాగా కలుపుకుంటూ ఉన్నాను నేనైతే ఒక 10 నిమిషాలు, ఎక్కువ కూడా పట్టలేదండి. చూడండి ఎంత బాగా వేగుతున్నాయి. ఆ వాటర్ అస్సలు ఏమీ లేదు కాబట్టి వేయగానే తొందరగానే వేగుతున్నాయి అన్నమాట. ఒక్క 5 మినిట్స్కి నాకు వచ్చిన కలర్ అయితే ఇదండి. చూడండి 5 మినిట్స్లో ఇలా వచ్చేసిందనమాట. ఇంకొక 2 మినిట్స్లో నా లేస్ అనేది కంప్లీట్ అయిపోతున్నాయి అని నాకు అర్థమైంది. ఇంకా కలర్ ఒక్కటే కదా, ఆల్మోస్ట్ 80% అయిపోయినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే సౌండ్ అర్థమవుతుంది, నాకు కలర్ అర్థమవుతుంది. ఇంకొక 2 మినిట్స్ ఉంచానండి. చూడండి 2 మినిట్స్లో ఎంత మంచి కలర్ వచ్చాయో. చూడండి మరొక 2 మినిట్స్లో కలర్ ఎంత బాగా చేంజ్ అయ్యాయి అని అంటే అసలు మనం బయట నుంచి తెచ్చి చేసుకుంటే ఎలా ఉంటాయో అచ్చంగా మనకి ఇప్పుడు చిప్స్ షాప్స్ అని పెట్టారు, చిప్స్ అలా అంత మంచి వస్తున్నాయండి. బాగా వచ్చాయి. నాకైతే మీరు చూసినట్లయితే బాగా విన్నట్లయితే కూడా నేను మీకు సౌండ్ కూడా వినిపిస్తాను ఎంత చక్కగా వచ్చాయో. చూడండి ఎంత పలచగా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని టాస్ చేసుకొని ఇక తినేయటమే అండి. ఇలా కాకుండా కొంచెం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని, లేకపోతే ఒక ప్లేట్లోనో లేకపోతేనేమో ఒక సర్వింగ్ ప్లేట్లో వేసేసుకొని పిల్లలకి అలా ఇచ్చేస్తే చాలా టేస్టీగా ఉంటే కొంచెం డిఫరెంట్గా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు. అంతే అండి, పీలర్తో పొటాటో చిప్స్ రెడీ అండి. నచ్చితే కామెంట్ చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నా ఈ కొత్త ఐడియా కూడా మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.